పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఓర్వలేక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని చేస్తుందని, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బ్రేక్ డాన్స్ చేస్తుందని, ఇక 10 సంవత్సరాల్లో బాసర గుర్తుకు రాలేదు, బాసర అభివృద్ధికి 50 కోట్లు ఇచ్చి మరిచిన ఘనత మీది. ప్రజల్ని గమనించి సోనియమ్మ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పినా గుణం మారలేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలే బొంద పెడతారు. ఇక 24 గంటల్లోపు మంత్రి సీతక్కకు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు, తెలంగాణ ఆడపడుచులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ క్షమాపణ చెప్పకుంటే ఆందోళన చేస్తాం. బాసర క్షేత్రం నుండి సవాల్ విసిరిన బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్ దేశాయ్, బాసర మండలం బీసీసీఎల్ అధ్యక్షుడు జంగ రమేష్, బాసర టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ననం సాయిలు, ఎన్ఎస్యుఐ బాసర మండల అధ్యక్షుడు సుద్దుల గంగా ప్రసాద్. టైం ఏమేమి రోజులు కనీసం అయింది 6-7 నెలలు, ఇంకా టైం చాలా ఉన్నది. ఇంకా ఇప్పుడు ఇది ఖాళీ ఓన్లీ ఇది మాత్రమే, ఇంకా అసలు సినిమా చూపించండి వాళ్ళు మీకు. దాని గురించి మీరు ఆరాటపడి ఏదేదో మాట్లాడడు. ఇది మేము మాటలతో మేము మీ కుటుంబంలో ఉన్నది ఖాళీ మాటలు చెప్పుడు మాత్రమే, కానీ చేతలు మీతో చేత కాదు. చేతలు చేసి చూపించే తత్వం కాంగ్రెస్ పార్టీది. గత రాజశేఖర రెడ్డి అదే చేసిండు, మాట తప్పలే మడమ తిప్పలేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా అదే నిరూపిస్తున్నాడు. ఆయన చేసి తిడతాడు. ఏవైతే హామీలు ఇచ్చారో తప్పకుండా ప్రజలకు అందుతాయి. ప్రజలను మీరు తప్పుదో పట్టించినంత మాత్రాన వాళ్ళు ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు కాదు. ఆల్రెడీ మిమ్మల్ని బొందబెట్టారు, ఇంకా బొందబెట్టడానికి తయారున్నారు. మీరు చేసే పనులు ఇప్పుడు మీరు చేసిన పనులన్నీ గుర్తుకొస్తున్నాయి వాళ్ళకు. ఇప్పుడు మేము ఏదైతే అన్నామో ఇంత లోటు బడ్జెట్లో కూడా ఎక్కడ చూసినా ఏ శాఖలో చూసినా కూడా అప్పులే ఉన్నది. ఏ గుట్లో చేతి పెట్టినా అప్పుల కాలుగా వెళ్తున్నది. అయినా కూడా ఆయన ఎంతో కష్టపడి ఇలా దాదాపు 20,000 కోట్లు ఇలా మాఫీ చేయడం జరిగింది. ఇంకా 10,000 కోట్లు కూడా సిద్ధంగా తయారు చేస్తున్నాము. రైతులకు ఎటువంటి ఇది లేదు. మీరు రైతు బంధు, రైతు భరోసా గురించి చెప్తున్నారు. ఆ రోజు చూసిన గుట్టలు చెట్లకు ప్లాటింగ్ చేసిన వాళ్ళకు మీరు రైతు బంధు ఇచ్చారు. మేము అట్లా కాకుండా దాదాపు 1 రోజుల నుంచి ప్రతి జిల్లా తిరుగుతూ ప్రతి జిల్లాలో ఉన్న రైతులని ఫీడ్బ్యాక్ చేసుకుంటూ ఎవరికైతే రైతు బంధు ఇవ్వాలో ఎవరికైతే